అందరికీ నమస్కారం. చంద్రబాబు వచ్చాడంటే ఏ సంస్థ అయినా సరే ప్రైవేటైజేషన్ అయిపోవాల్సిందే. ఒక పక్కన ఏపీ జెన్కోకి సంబంధించిన థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ కూడా ప్రైవేటైజేషన్ బూడిదతో ఫ్లై యాష్ బూడిద టెండర్తో స్టార్ట్ అయిన ఏపీ జెన్కో సంబంధించిన బూడిద కాంట్రాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఒక వింగుగా చేసి ఒక రింగుగా చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కనుసన్నల్లో అన్నీ కూడా ప్రైవేటుకి దారాదత్తం చేసిన విషయాన్ని స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఒక పక్కనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణానికి మొదలుపెట్టి 5 సంవత్సరాల్లోనే మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టడమే కాదు, మెడికల్ కాలేజీలు కూడా నడిచే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు వచ్చాడు. మెడికల్ కాలేజీలు మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్న విషయాలని రాష్ట్ర ప్రజలు మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోవాలి. మేధావులు, విద్యార్థులు, విఘ్నులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు జెన్కోకు సంబంధించి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అక్కడ సుమారుగా 500 మంది రెక్కాడితే డొక్కాడని లారీ క్లీనర్ల దగ్గర నుంచి డ్రైవర్లు అయ్యారు, డ్రైవర్ల నుంచి ఓనర్లు అయిన పరిస్థితుల్లో ఒక పక్కన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే కాలుష్య కోరల్లో ఇబ్రహీంపట్నం ప్రాంతం మొత్తం కూడా మరో ఉద్దానంగా తయారై కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, డయేరియా, మలేరియా ఇటువంటి సమస్యలతో కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలు గమనించాలా. చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చావంటే ఏదో మంచి చేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే అనుకుంటే ప్రైవేటీకరణ పేరుతో ఒక పక్కన యాష్ని కొన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేస్తూ ఒక పక్కనేమో కాలుష్య కోరల్లో ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని నట్టేట ముంచేసి కనీసం పీల్చే గాలి కాలుష్యం, త్రాగే నీరు కాలుష్యం, ఒక పక్కన కనీసం పచ్చదనం కోసం చెట్లు నాటి పరిస్థితులు కూడా లేవు. ఏనాటి నుంచో అనాదిగా చెప్తా ఉన్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పి ఇప్పటికీ కూడా నిర్మాణం చేయని పరిస్థితులు. మేమేమో మా లీడర్ ఏమో ఉద్దానంలో కిడ్నీ పేషెంట్లు చనిపోతూ ఉంటే త్వరితగతిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెనువెంటనే నిర్మాణం చేసి అది ఆచరణలోకి తీసుకొచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పక్కన నువ్వేమో కాలుష్య కూరల్లో రాష్ట్రంలో ఉన్న వీటీపీఎస్లు అన్నీ కూడా బూడిద కూరలు నింపేస్తున్న పరిస్థితులు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ టెండర్ ప్రక్రియని క్యాన్సిల్ చేయాలా, లోకల్గా నిరుపేదలైన లారీ డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ఈరోజు ఇది చూడాల, కొన్ని వేల టన్నుల అక్రమ బూడిదని నిల్వ ఉంచి స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ కేపీ బామర్ది పీకే ఇద్దరు హైదరాబాద్కి ఈ అక్రమ ఫ్లై యాష్ని తరలిస్తున్న పరిస్థితుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్కి విన్నవించాం, పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, జెన్కో యాజమాన్య సంస్థ తీసుకెళ్ళాం, నేషనల్ ట్రిబ్యునల్కి తీసుకెళ్ళాం. అందరి అధికారుల దగ్గర తీసుకెళ్లిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించాం, ఈ అక్రమ డంపుని స్వాధీనం చేసుకోండి, లేదంటే నిరుపేదలైన లారీ డ్రైవర్లకి
ఈ డంపుని ఇస్తే వాళ్ళన్నా బాగుపడతారంటే ఒక పక్కన స్వాధీనం చేసుకోపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడితే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఈ ఉద్యమాన్ని ఎంతటితో ఆపేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకుంటే పొరపాటే. దీన్ని కృష్ణప్రసాద్ చేస్తున్నాడా, కృష్ణప్రసాద్ బామర్ది చేస్తున్నాడా, వాళ్ళిద్దరూ కాకుండా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి మేము మా ఊళ్ళు పంపిస్తామని చెప్తా ఉన్నారు. ఇది తేటతెల్లం అవ్వాలా, ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలా. ఈ అక్రమాన్ని కనీసం అడ్డుకోలేకపోతే చేతకాని మీ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నా. ఈ అక్రమ డంపుని స్వాధీనం చేసుకోలేని మీ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జెన్కో సంస్థని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాలుష్య రహిత గ్రామాలైన ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న గ్రామాలను ఆదుకోవాలా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలా, చెట్లు పెంచాలి. బూడిద నీరు వచ్చి కృష్ణానదిలో కలుషితం అవుతూ ఉంటే కనీసం ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా లేని పరిస్థితుల్లో తాగే మంచినీటిని శుద్ధి చేయాలా. ఇవన్నీ కూడా చేపట్టాలని చెప్పేసి జెన్కో సంస్థని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈ అక్రమ డంపుని స్వాధీనం చేసుకోలేని పక్షంలో మరలా చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారి దృష్టికి చెప్తా ఉన్నాం, పోలీస్ కమిషనర్ గారికి చెప్తా ఉన్నాం, జెన్కో యాజమాన్యానికి చెప్తా ఉన్నాం. మరలా ఈ ప్రక్రియ మొదలు పెడతాం. ఇవాళ ఏదో మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చినంత మాత్రాన్ని ఇది ఆగిపోదు. ఈ డంపు స్వాధీనం చేసుకునేదాకా లోకల్ లారీ ఓనర్స్కి వాళ్ళకి ఉపాధి కల్పించేదాకా, టెండర్ ప్రక్రియ క్యాన్సిల్ చేసేదాకా జెన్కో యాజమాన్యం కాలుష్య రహిత గ్రామాల్లో సౌకర్యాలు మెరుగుపరిచేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుద్ది. ప్రైవేటీకరణని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజీల ప్రక్రియ అవ్వచ్చు, ఏపీ జెన్కో చేపట్టిన బూడిద టెండర్ల ప్రక్రియ అవ్వచ్చు, పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.